మరోసారి ఆ సినిమాలో రజనీకాంత్ సరసన హీరోయిన్ పాత్ర కోసం అడిగారట. దాంతో ఆల్రెడీ చేస్తున్న సినిమా దర్శక నిర్మాతలను అడగ్గా వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఆ సినిమాను చేయలేకపోయానని తెలిపింది. దీంతో ఆ అవకాశం నయనతారకు వెళ్ళింది. ఈ విషయం ఇప్పటికీ నాకు బాధను కలిగిస్తుంది అని తెలిపింది సదా. ఇక ఇప్పుడు సదా పలు టీవీ షోలకు జడ్జ్గా వ్యవహరిస్తోంది. ఇక అదెలా ఉంటే ఆమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్. ఆమె పంచుకున్న కొన్ని పిక్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి. ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే సదా తెలుగుతో పాటు తమిళం, కన్నడ చిత్రాల్లో నటించింది. తెలుగులో జయం చిత్రంలో నటించి నితిన్తో పాటు వెండితెరకు పరిచయమైంది. ఇక ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహించారు. జయం సినిమాతో అరంగేట్రం చేసిన తర్వాత సదా తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించిన అపరిచితుడులో నటించింది. ఈ సినిమాలో విక్రమ్ సరసన సదా నటించింది. ఆ తర్వాత ఆమె కన్నడలో మోనాలిసా అనే చిత్రంలో నటించింది. ఇక ఆమె టీవీలో పలు షోలకు జడ్జ్గా కూడా పనిచేసింది. 2014లో సదా తమిళ విజయ్ టీవీలో జోడీ నెంబర్ 1 9వ సీజన్కు న్యాయ నిర్ణేతగా పనిచేసింది. ఆ తర్వాత 2016లో తెలుగులో మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన డాన్స్ షో డి జూనియర్స్ 1-2లో సదా న్యాయ నిర్ణేతగా చేసింది. ఇక ఆమె చివరిగా టార్చ్ లైట్ అనే తమిళ చిత్రంలో నటించింది. ఈ సినిమా 2018లో విడుదలైంది. జయం సినిమాతో మంచి ఎంట్రీ ఇచ్చిన సదా తరువాత విక్రమ్ సరసన శంకర్ దర్శకత్వంలో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం అపరిచితుడు సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా ఘన విజయం సాధించింది.